అందరూ నమస్కారం. ఓ రకంగా ఏపీ ప్రజలకి బంపర్ ఆఫర్ అన్నట్టు. కరెక్ట్గానే వాడు ఎందుకంటే 24/7 365 డేస్ నిరంతరాయంగా మీకు గ్యాస్ వచ్చేది. ఎలా? పైపుడ్ నేచురల్ గ్యాస్. ఆంధ్రప్రదేశ్లో ఈ పిఎన్జీలకు సంబంధించి కస్టమర్లను పెంచడం కోసం సిఎస్ సాయి ప్రసాద్ ఒక ప్రకటన చేశారు. సంవత్సరానికి 2,400 రూపాయలు సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోయింది. ఇప్పుడు సిలిండర్ ఎంత ఉంది? మేము సబ్సిడీ తీసుకోమన్నమాట. 965 సమ్ ఎంత ఉంది, మనం పెరిగినట్టుంది, ఎంత 1,000 రూపాయలు వేసుకుందాం. ఇప్పుడు అది ఎల్పిజి కాకుండా పిఎన్జి అనుకోండి, నాకు నెలకి ఇది 1,000 రూపాయలు పడుతుంది అనుకుందాం. పిఎన్జి అనుకోండి, ఆ రీడింగ్ ఉండేది, మీటర్ రీడింగ్ అప్రాక్సిమేట్లీ 800 అలా పడవచ్చు. సో తక్కువ పడిద్ది. ఆడ 200 సబ్సిడీ వస్తుంది నాకు మరలా నెలకి. హ్యాపీ 600 కదా. సో ఏపీలో ప్రతి జిల్లాకి 10,000 పిఎన్జి కలెక్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు. రాను రోజుల్లో నాకు తెలిసి ఏపీజీలకి ఎల్పిజి ఆపేసి మొత్తం కూడా పిఎన్జి కలెక్షన్లు ఇస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉంది. ఆబ్వియస్లీ మొత్తం టెక్నాలజీ యూస్ చేస్తాడు అండ్ మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఎక్కడా కొరత లేదు. ఏదైనా కొరత ఉంది అంటే కమర్షియల్ సిలిండర్ కొరత ఉంది, త్వరలో దాన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఇక ఏపీ ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ప్రభుత్వం నుంచి ఏవైతే నిత్యావసరాలు మీకు అందాల్సినవి ఉంటాయో ఖచ్చితంగా అందుతూనే ఉంటాయి, ఇంకా మిగతా రకాల బెటర్గా ఉంటాయి. నిన్న మోడీ చెప్పాడు, ఎల్పిజి సిలిండర్ల ప్లేస్లో పిఎన్జి పైపు మీ ఇంటి పక్కన నుంచి వెళ్తే పిఎన్జి కనెక్షన్ తీసేసుకోండి అని. వాళ్ళు సబ్సిడీ అని ప్రకటించలే, చంద్రబాబు సబ్సిడీ ప్రకటించేస్తారు. అందుకే నేను అంటున్నా, ఏపీ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఓకే, హ్యాపీగా పిఎన్జి కనెక్షన్ తీసుకోండి అండ్ సబ్సిడీ హ్యాపీగా మీ అకౌంట్లో పడిపోయింది అండ్ గ్యాస్ నిరంతరంగా వస్తూనే ఉండేది. జస్ట్ ఆన్ ఆఫ్ పైపులో వాల్స్ ఉంటాయి అండ్ ఓవర్ అన్నప్పుడు సురక్షితం, సేఫ్, హ్యాపీ. డెలివరీ బస్ డబ్బులు ఇచ్చేది ఉండదు, బుకింగ్లు చేసిన అవసరం ఉండదు. హ్యాపీగా బిందాస్గా పిఎన్జి పైపు నుంచి వేస్తే హ్యాపీ కనెక్షన్ తీసుకోండి, వాడేసుకోండి.